హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. టీజీపీఎస్సీ గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ రాసేటటువంటి అభ్యర్థులు నేను నిన్న కూడా క్లాస్లో చెప్పాను. అక్టోబర్ 7 నుంచి 12 వరకు మనము స్టేట్ వైడ్ మాక్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. ఈ స్టేట్ వైడ్ మాక్ టెస్ట్లో పాల్గొవాలి అని అనుకునేటటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక ముందుగానే ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. సో ఈ ప్రీ రిజిస్ట్రేషన్కి మీరు డైరెక్ట్గా కింద కాల్ చేసి కూడా చేసుకోవచ్చు. సో ఈ ప్రీ రిజిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళకే ఎగ్జామినేషన్ అనేటటువంటి రాయడానికి ఎలిజిబుల్. ఎందుకంటే మళ్ళీ చివరిలో ర్యాంకులు ఇచ్చేటప్పుడు అప్పటికప్పుడు వస్తే మీ పేర్లు ఇవన్నీ నోట్ చేసుకోవడం కష్టం అవుతుంది. అలాగే ఓన్లీ గ్రాండ్ టెస్టులు రాయాలని అనుకునేటువంటి అభ్యర్థులకి 20 గ్రాండ్ టెస్టులతో ఒక షెడ్యూల్ ప్లాన్ చేశాము. ఇది కూడా ఆల్రెడీ నడుస్తుంది. సో యూ కెన్ ఆల్సో జాయిన్ ఇన్ దట్. దీనిలో ఫీజు కూడా మనకి మిగతా వాటితో పోలిస్తే తక్కువగా ఉంటుంది. సో ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ క్లాసులోకి వెళ్ళే ముందు నిన్న ఇచ్చినటువంటి టాపిక్, నిన్న మనము అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ గురించి తెలుసుకున్నాం. అందులో స్కీమ్ ఫర్ సస్టైనబుల్ స్ట్రక్చరింగ్ ఆఫ్ స్ట్రెస్డ్ అసెట్స్ అని ఒకటి ఉంటుంది. ఇదేంటంటే ఆల్రెడీ ఉన్న రుణాలను రీస్ట్రక్చర్ చేస్తారనమాట. సో ఇది ఏంటి అని అడిగాడు. డైరెక్ట్ ఆన్సర్ ఇది, ఇట్ ఈస్ ఎ స్కీమ్ ఆఫ్ ఆర్బీఐ ఫర్ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఆఫ్ బిగ్ కార్పొరేట్ ఎంటిటీస్. సింపుల్ ఆన్సర్. ఇంకా ఈరోజు టాపిక్ మనం చూడబోయేది ఆల్రెడీ మీకు కనిపిస్తూనే అర్థమవుతూ ఉంటుంది. రైజ్ ఆఫ్ ప్లాస్టిక్ కన్జంప్షన్ ఇన్ ఇండియా. 2017-1996 సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 1996లో కేవలం 61,000 టన్నుల ప్లాస్టిక్ని మాత్రమే మనం వ్యర్థాలుగా బయటకు వదిలేవాళ్ళం. అది ఇప్పుడు ఎంత అయిందో చూడండి. 1,78,00,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను భారతదేశం వదులుతోంది. ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఒక నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా ప్లాస్టిక్ వ్యర్థాలను విడుదల చేస్తున్నటువంటి దేశంగా భారతదేశం చైనాని దాటేసి మొదటి స్థానంలోకి వచ్చింది. సో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు అనేటటువంటివి 20-21వ శతాబ్దంలో ప్రపంచాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలు. అలాగే దీనికి సంబంధించి నేను ఒక పోస్ట్ కూడా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూశాను. మనం ఎలాగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఆపట్లేదు కాబట్టి భూమి తనకు తానే క్యూర్ చేసుకునేటటువంటి ఒక పరిస్థితిని తెచ్చుకుంది. సముద్రంలో ప్లాస్టిక్ని తినేసేటటువంటి కొంత ఫంగల్ ఎలిమెంట్స్ అనేటటువంటివి వచ్చాయట. అంటే కొత్తగా సముద్రాల్లో ఒక ఫంగస్ అనేటటువంటిది వచ్చింది. ఈ ఫంగస్ ఏం చేస్తుందంటే ప్లాస్టిక్ని చాలా వేగంగా తినేస్తుంది. సో కాబట్టి దీని అర్థము మనం ఇంకా ఎక్కువ ప్లాస్టిక్ని సముద్రాల్లో వేసేయమని కాదు. భూమి తనను తాను క్యూర్ చేసుకుంటుంది. ఒకవేళ భూమికి మనిషి భారం అని అనిపిస్తే అదే ఫంగస్ వైరస్ వచ్చి మనల్ని కూడా తినేస్తుంది. అయితే ప్లాస్టిక్కి సంబంధించి ఈ రిపోర్ట్లో ఉన్న మేజర్ ఫైండింగ్స్ ఏంటి, అలాగే ఇండియాలో ఉన్న ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ థింగ్స్ ఏమున్నాయి, ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల మనకి జరిగేటటువంటి ప్రభావం ఏంటి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ దీని మీద ఒక రికమెండేషన్ ఇచ్చింది అదేంటి, అలాగే లీగల్ బైండింగ్ ట్రీటీ కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు పాటుపడుతున్నాయి అవేంటి, అలాగే ప్రపంచవ్యాప్తంగా భారత్లోని కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను నియంత్రించడానికి తీసుకున్నటువంటి చర్యలు, ఇవన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఏ స్టడీ పబ్లిష్డ్ ఇన్ నేచర్ అనే ఒక మ్యాగజైన్లో రివీలేషన్ ఏమొచ్చిందంటే కేవలం భారతదేశం ఒక్కటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 20% ప్లాస్టిక్ అనేటటువంటి వ్యర్థాలను మొత్తం ఈ భూమి మీదకి రిలీజ్ చేస్తుంది. దిస్ ఇస్ న్యూస్. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. ఇందులో వచ్చినటువంటి మేజర్ పాయింట్స్ చూస్తే 20% ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను రిలీజ్ చేయడంలో భారతదేశం చైనాని దాటేసి మొదటి స్థానానికి చేరుకుంది. చైనా ఎందుకు 2వ స్థానంలోకి వెళ్ళిందంటే ఇటీవల కాలంలో చైనా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చింది. అంటే ప్లాస్టిక్ కలెక్షన్లో కానీ, ప్లాస్టిక్ సెగ్రిగేషన్లో కానీ, దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేయడంలో కానీ, రీసైకిల్ చేయడంలో కానీ చైనా చాలా ముందుకెళ్తోంది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ థింగ్స్ మాత్రం కూడా కలెక్షన్ సిస్టమ్స్ దగ్గర నుంచి రీసైక్లింగ్ సిస్టమ్ వరకు కూడా చాలా పూర్ కలెక్షన్ సిస్టమ్స్ అనేటటువంటివి భారతదేశంలో ఉన్నాయి. భారతదేశంలో మన ఇంట్లో ప్లాస్టిక్ వేసుకోగానే రోడ్డు మీద వేస్తాం, అది కూడా మన ఇల్లే అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోయాం ఆబ్వియస్గా. సో దీంతో పాటుగా మీరు చూస్తే 69% ప్లాస్టిక్ వేస్ట్ అంతా కూడా 20 దేశాల నుంచి మాత్రమే వస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 70% ప్లాస్టిక్ వ్యర్థాలు 20% ఎన్నో దేశాల నుంచే వస్తున్నాయి. ఈ 20% దేశాలు కూడా సబ్సహారన్ ఆఫ్రికా, సౌత్ ఏషియా ఇలాంటి ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి. అంటే తక్కువ ఆదాయం ఉన్నటువంటి దేశాలు, లో ఇన్కమ్ కంట్రీస్ కానీ, లేదా డెవలపింగ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు కానీ, వీటి నుండే ప్లాస్టిక్ వ్యర్థాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. అయితే భారతదేశం దీన్ని ఎలా సమర్థించుకుంటుందంటే
తలసరి ప్లాస్టిక్ వ్యర్థాలు ఎవరు ఎక్కువ రిలీజ్ చేస్తున్నారు అంటే ఓ దేశం ఉంటే ఒక మనిషి సగటున ఎంత రిలీజ్ చేస్తున్నాడు అనేది చూస్తే మాత్రం పెర్ క్యాపిటల్ ఎమిషన్స్లో ఇండియా చైనా తక్కువగా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి, సగటున అమెరికాలో ఉన్న ఒక వ్యక్తి ఇండియాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కన్నా ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కువగా రిలీజ్ చేస్తున్నాడు. సో ఆ రకంగా మన వాళ్ళు లెక్క పెడుతున్నారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మన పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఈ వ్యర్థాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాగే హై ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి కూడా మనకి ప్లాస్టిక్ పొల్యూషన్స్ అనేటటువంటి వస్తున్నాయి. అయితే దీనివల్ల మనకి చాలా సివియర్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అంటే పర్యావరణానికి చాలా విపరీతమైనటువంటి ప్రభావం కలుగుతుంది. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ని చాలాసార్లు చలికాలంలో ఇంకా కొన్ని మిగతా సమయాల్లో కూడా బర్న్ చేస్తారు, అంటిస్తారు. దానివల్ల వచ్చేటటువంటి ఫ్యూమ్స్ ముఖ్యంగా కార్బన్ మోనాక్సైడ్ కానీ ఇట్లాంటివి పర్యావరణానికి కాలుష్యానికి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. అలాగే గ్లోబల్ పాలసీ ఫ్రేమ్వర్క్ కూడా యుఎన్ ప్లాస్టిక్స్ ట్రీటీ లాంటి పాలసీస్ని తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నారు. ఈ స్టడీ కూడా అదే చెప్తోంది, అలాంటి గ్లోబల్ పాలసీస్కి సపోర్ట్ చేయాలని. కానీ ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ మీద ఎక్కువగా ఫోకస్ అయితే ఏం లేదు. ఈ మధ్యకాలంలో లీగల్ బైండరీ ట్రీటీ ఒకటి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు, మనం అది కూడా చూద్దాం. అలాగే ఇండియా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్తో మనకున్న ఇబ్బందులు ఏంటంటే ఇన్అడిక్వేట్ డిస్ప్యూజల్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్. అంటే ఆల్రెడీ పడేసినటువంటి ప్లాస్టిక్ని రీసైకిల్ చేసేటటువంటి విధానాలు మన దేశంలో చాలా తక్కువ. ఒకటి. రెండు, అసలు మనం ప్లాస్టిక్ వేయడంలోనే ఇబ్బందులు ఉన్నాయి. డిస్పోజల్ చాలా దేశాల్లో ప్లాస్టిక్ని పట్టుకెళ్ళి డిస్పోజ్ చేస్తే ఇన్ని డబ్బులు అని చెప్పిస్తారు. మన దేశంలో అట్లాంటివి మనకి ఎక్కడ కనిపించవు. అట్లాంటిది ఇచ్చారనుకోండి దాన్ని కూడా దోచుకెళ్తాం మనం. సో ఆబ్వియస్గా అట్లాంటివి చేయట్లేదు. అలాగే ప్లాస్టిక్ వేస్ట్ జనరేషన్ కూడా మీరు చూస్తే ప్రతి సంవత్సరానికి వచ్చేటటువంటి టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది పెరుగుతుంది. ముఖ్యంగా 2015-21 మధ్య చూస్తే మీరు 16 లక్షల టన్నులు మాత్రమే ప్లాస్టిక్ వ్యర్థాలు వస్తే 41 లక్షల టన్నులకు పెరిగింది. అంటే దాదాపుగా మనకి 2.5 రెట్లు పైనే పెరిగింది. అలాగే గవర్నెన్స్ ఇష్యూస్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ వీటిని ఎవడు ఫాలో అవ్వట్లేదు. అంటే చట్టాలు ఎప్పుడు పనిచేస్తాయి, ఫాలో అయినప్పుడు పనిచేస్తాయి. చట్టాలు ఫాలో అవ్వలేదనుకోండి, ఫాలో అవ్వలేనప్పుడు ఇంకే చట్టాలు ఎందుకు? సో కాబట్టి ఈ చట్టాలు పెట్టాం మనం. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, ఇన్ని మైక్రాన్స్ కన్నా కూడా కవర్లు అమ్మకూడదు. బయట చూడండి విపరీతంగా అమ్ముతారు. మనమే అడుగుతాం బయటికి పోయి, ఇన్ని చెప్పిన నేనే మార్నింగ్ కవర్ తీసుకొని వచ్చాను. ఎందుకంటే ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నాను అనే కాన్సెప్ట్ కన్జ్యూమర్కి వస్తుంది. అక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి వాడుతున్నామని షాప్ వాడు చెప్తాడు, మార్కెట్ ఉంది కాబట్టి ప్రొడ్యూస్ చేస్తున్నామని ప్రొడ్యూసర్ చెప్తాడు. సో గవర్నమెంట్ ఎక్కడ కొట్టాలా, సోర్స్ దగ్గర కొట్టాలా. ఏ ప్రాబ్లంనైనా కూడా దాని యొక్క సోర్స్ దగ్గరే కొట్టాలి. సో అసలు ప్లాస్టిక్ తయారు చేసే కంపెనీల పైన చాలా విపరీతమైన చర్యలు తీసుకుంటే ప్లాస్టిక్ సంచులు ఆగుతాయి, అప్పుడు ఆల్టర్నేటివ్స్ వస్తాయి. మనం అది చేయకుండా కన్జ్యూమర్ని ఆపలేరు. మీరు ప్లాస్టిక్ సంచులు వాడద్దు అని చెప్పండి, ఏ వినియోగదారుడు ఆపడు. ఎందుకంటే ఆ క్షణానికి పని అవ్వాలి. వాడు ఉరుకులు పరుగుల జీవితంలో కన్జ్యూమర్ అంత శ్రద్ధగా ఆలోచించే రోజులు ఎప్పుడో పోయినాయి. సో ఇట్ షుడ్ నాట్ బి అవైలబుల్. ఇప్పుడు సిగరెట్ తాగద్దు అని అంటున్నారు ఒకటి, కన్జ్యూమర్కు వచ్చేటప్పటికి అందరూ తాగరు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ మీరు ఆలోచించండి, అసలు సిగరెట్ తాలూకా ప్రొడక్షన్నే బ్యాన్ చేస్తే అప్పుడు ఎవడు తాగడు కదా, అప్పుడు మళ్ళీ గంజాయి వస్తుంది సార్ అంటారు. కరెక్టే, కానీ ప్లాస్టిక్ మనం తయారు చేసుకోలేం. సో కాబట్టి సోర్స్ మీద కొట్టాలి, దట్ షుడ్ బి డన్. అలాగే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ యూనిట్స్ని అలౌ చేసేస్తున్నాయి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో అది లేకుండా. అదే మనం కలెక్ట్ చేసేటటువంటి పద్ధతులు, ప్లాస్టిక్స్ని కలెక్ట్ చేస్తాం, సెగ్రిగేషన్ చేస్తాము, ఇవి కూడా అర్బన్ లోకల్ బాడీస్ ఎస్పెషల్లీ మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్స్ ఇవి ఏం పెద్దగా పాటించట్లేదు. జనరల్గా నా చిన్నప్పుడు ప్లాస్టిక్ సెగ్రిగేషన్కి మా ఊర్లో మున్సిపాలిటీలో ఒక ఎర్రబుట్ట ఓ పచ్చబుట్ట ఇచ్చేటోళ్ళు. పచ్చబుట్టలోనేమో ఆర్గానిక్ అన్నీ వేయమనేవాళ్ళు, ఈ డ్రై చెత్త ప్లాస్టిక్ అంతా రెడ్ దాంట్లో వేయమనేవాళ్ళు. మా మదర్ 4 రోజులు వేసింది, 5వ రోజున ఎవడెత్తాలని అన్నీ కలిపేసి వేసేసేవాళ్ళు. సో ఇలా ఉంటాయన్నమాట. సో కన్జ్యూమర్ని మనం చేయమంటే వాడు చేయడు. సో ప్రొడక్షన్ దగ్గరే కొట్టాలి దాన్ని. సో ఇట్లాంటివి మనకున్నాయి. అలాగే ఇంపాక్ట్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్, వైల్డ్ లైఫ్ హార్మ్. సాధారణంగా ఈ ప్లాస్టిక్ వల్ల ఈ మధ్యకాలంలో చూడండి ఆవులు, మేకలు ఇట్లాంటివి రోడ్ల మీద ఈ ప్లాస్టిక్ని తినేస్తూ ఉన్నాయి, అదొకటి. అలాగే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, ఈ ప్లాస్టిక్ని బర్న్ చేస్తారు, దానివల్ల కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఇట్లాంటి ఫ్యూమ్స్, గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాగే హ్యాబిటేట్ డిస్ట్రక్షన్, ఈ ప్లాస్టిక్ వల్ల ముఖ్యంగా మెరైన్ హ్యాబిటేట్ చాలా వరకు దెబ్బతింటుంది. ముఖ్యంగా ఈ తాబేళ్ళు, చేపలు ఇట్లాంటివి ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల చాలా ఇబ్బందులు పాలవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఒక ఆవుకు పాపం ఏదో కడుపులో ప్రాబ్లం ఉందని దానికి ఆపరేషన్ చేశారట. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, 50 కిలోల ప్లాస్టిక్ బయటకు వచ్చిందంట. అది మొత్తం ప్లాస్టిక్ తినేసింది అది.
సో కాబట్టి హ్యాబిటాట్ డిస్ట్రక్షన్, అలాగే మెరైన్ పొల్యూషన్లో మైక్రో ప్లాస్టిక్స్ చాలా విపరీతంగా వెళ్తున్నాయి, ఫుడ్ చైన్స్లోకి వెళ్ళిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో నేను న్యూస్లో కూడా ఒక రీసెర్చ్ పేపర్లో ఎక్కడో కనిపించింది నాకు, బ్రెయిన్ సెల్స్లో కూడా మైక్రో ప్లాస్టిక్ వెళ్తుందంట హ్యూమన్స్కి. దాని మీద క్లాస్ కూడా చేసినట్టు గుర్తు. అలాగే మన రక్తనాళాల్లో కూడా మైక్రో ప్లాస్టిక్ వెళ్తుందంట. సో కాబట్టి స్లోగా మనం కూడా ప్లాస్టిక్ మనుషులం అయిపోతాం. అలాగే సాయిల్ కంటామినేషన్ జరుగుతుంది ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల. ఎందుకంటే ప్లాస్టిక్ అంటూ ఎంటర్ అయిందంటే 400 ఏళ్ళకి కానీ అది భూమిలోకి ఇంకిపోతుంది. సో కాబట్టి సాయిల్ కంటామినేషన్, అలాగే వాటర్ పొల్యూషన్ అందరికీ తెలిసిందే. అలాగే కెమికల్ పొల్యూషన్లో కూడా మనకి బయోస్పినాలు, థెలేట్స్, ఇట్లాంటి ఎడిటివ్స్ ఇవన్నీ కూడా ఎన్వైర్న్మెంట్లోకి ఎంటర్ అవుతున్నాయి. సో దీస్ ఆర్ ఆల్ ద ప్లాస్టిక్ యొక్క ప్రభావాలు, ప్రతికూల ప్రభావాలు. అలాగే దీనికి సంబంధించి మనకు కొన్ని రికమెండేషన్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే డేటా మొత్తం, అంటే ఎంత ప్లాస్టిక్ అసలు ఉత్పత్తి అవుతుంది, ఎంత బయటకు వస్తుంది అనేది ఆన్లైన్ డేటా ఉండాలి. దీంతోపాటు ఒక కాంప్రహెన్సివ్ సమగ్ర విధానాన్ని తీసుకురావాలి. అంటే తయారీ నుంచి డిస్పోజల్ వరకు ప్లాస్టిక్స్ అసలు ఎట్లా పాటించాలి. దాంతోపాటు అర్బన్ లోకల్ బాడీస్, ఈ మున్సిపాలిటీస్, వీటి నుంచే ప్లాస్టిక్ ఎక్కువ వస్తుంది, వాటి మీద పీనల్ ప్రొవిజన్స్ పెట్టాలి. ఏ మున్సిపాలిటీని అయితే ఎక్కువ వస్తుందో ప్లాస్టిక్, వాళ్ళ మీద పీనల్ ప్రొవిజన్స్ పెడితే దెన్ దే విల్ అలర్ట్ ద పీపుల్. అలాగే ర్యాగ్ పిక్కర్స్, జంక్ డీలర్స్ కొంతమంది ఉంటారు, ప్లాస్టిక్ బాటిల్స్ అవి ఏరుతూ ఉంటారు. వాళ్ళు అసలు సమాజానికి చాలా మంచి చేస్తారు, మనం వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తాం. వీళ్ళ ద్వారా మనం ప్లాస్టిక్ సెగ్రిగేషన్ అనేది చేయగలిగితే, కలెక్షన్ అండ్ సెగ్రిగేషన్, కొంతవరకు ఈ ప్లాస్టిక్ని పోస్ట్ మార్టం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు, ఈ ప్లాస్టిక్ వస్తువులు తగ్గించి తయారు చేసేటటువంటి విషయంలో కొలాబరేషన్ అనేటటువంటిది కూడా ఉండాలి. సో ఇవన్నీ కూడా మనకు వచ్చినటువంటి రికమెండేషన్స్. అలాగే లీగల్లీ బైండింగ్ ట్రీటీ, ప్రపంచవ్యాప్తంగా చట్టబద్ధమైనటువంటి ఒక ఒప్పందాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ పొల్యూషన్ కొయిలేషన్ అని 2009లో వచ్చింది. ఇదేంటంటే మొత్తం ప్రపంచం అంతట్లోనే అసలు ప్లాస్టిక్ వాడకూడదు అంటాడు. మరి అతిశయోక్తి, కష్టం. అలాగా అంటే వాళ్ళు ప్లాస్టిక్ అనేది వన్ టైం యూజ్ ప్లాస్టిక్ని వాడకూడదండి. అలాగే యునైటెడ్ నేషన్స్ క్లీన్ సీస్ ప్రో క్యాంపెయిన్ అని ఒకటి పెట్టింది. అంటే సముద్రాల్లోకి ప్లాస్టిక్ వ్యర్థాలు వెళ్ళకూడదు, ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో చేశారు. అలాగే గ్లోబల్ టూరిజం ప్లాస్టిక్ ఇనిషియేటివ్, ఇదేంటంటే టూరిజం ఎక్కడైనా మనకి పర్యాటక రంగం వస్తే పర్యాటక రంగానికి సంబంధించిన ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిషేధం, ఇది ఒకటి. ఇప్పటికీ చాలా ఉన్నాయి అట్లాంటివి మన దేశంలో కూడా. అలాగే గ్లోబల్ ట్రీటీని ఒకటి ప్రపోజ్ చేశారు. 175 దేశాలు కలిసి లీగల్లీ బైండింగ్ ట్రీటీ 2024 కల్లా ప్లాస్టిక్ సంబంధించి తెద్దాం అనుకున్నారు, జరగల ఇంకా. అలాగే మెకార్థర్ ఫౌండేషన్ న్యూ ప్లాస్టిక్ ఎకనామీ ఇనిషియేటివ్ చెప్పారు. ఇదేంటంటే ప్లాస్టిక్ని సర్క్యులర్ ఎకనామీ చేయాలి, అంటే ప్లాస్టిక్ని వదిలేకుండా రీసైకిల్ చేయాలి. సో దీనివల్ల కూడా మనకు కొన్ని వ్యర్థాలు తగ్గేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ మధ్యకాలంలో మనకి బయోప్లాస్టిక్ అని ఒకటి వస్తుంది. ఈ ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా చెప్తున్నారు. అంటే ఏంటి, ఈ ప్లాస్టిక్ని మనం పడేసినా అది భూమిలో ఇంకిపోతుంది అనమాట. ఈ బయోప్లాస్టిక్ కార్న్ ఇట్లాంటి వాటి నుంచి తయారు చేస్తారు, వస్తే హ్యాపీ అందరికీ. అలాగే గ్లోబల్ ఇనిషియేటివ్స్, దీనికి సంబంధించి ఇవి ఉన్నాయి. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ మెరైన్ లిటర్, గ్లో లిటర్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్, లండన్ కన్వెన్షన్, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ వ్యర్థాలను ఆపడానికి. భారతదేశంలో కూడా వీటికి సంబంధించి ఎలిమినేషన్ ఆఫ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కొన్ని రోజులు పాటించాం. మైక్రాన్స్, ఇన్ని మైక్రాన్స్ కన్నా తక్కువ ఉంటే కవర్స్ ఇవ్వకూడదు, ఇప్పుడు మళ్ళీ మామూలు అయిపోయింది. అలాగే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, ఇవి కూడా పెద్ద పని అవ్వలేదు. అన్ప్లాస్టిక్ కలెక్టివ్, అంటే ప్లాస్టిక్ని కలెక్ట్ చేయాలి ఫస్ట్, ఇది కూడా ఏం జరగట్లా. కేరళలో బీట్ ప్లాస్టిక్ పొల్యూటెడ్ ఇనిషియేటివ్ అని ఒకటి పెట్టారు, కొన్ని రోజుల్లో బాగానే నడిచింది అది. సో ఇవన్నీ కూడా భారతదేశంలో మనం తీసుకున్నటువంటి చర్యలు. సో వీటికి సంబంధించి 2021 యూపీఎస్సీలో ట్రైక్లోసాన్ అనే ఒక హార్మ్ఫుల్ థింగ్ గురించి ఇచ్చాడు. ఇది ఎందులో ఉంటుంది ప్లాస్టిక్కి సంబంధించి అని అడిగాడు. ప్లాస్టిక్ అనే కాదు, పొల్యూషన్ అనే ఆస్పెక్ట్లో వచ్చింది ఈ క్వశ్చన్. దీనికి ఆన్సర్ పెట్టండి. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో ప్లాస్టిక్ నిషేధ విధానాల ప్రభావాన్ని అంచనా వేయండి. పర్యావరణ వ్యవస్థలు, వ్యర్థ పదార్థాలు నిర్వహణ వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావాలను చర్చించండి. 200 పదాలు. సో డోంట్ యూజ్ ప్లాస్టిక్, ఈ మాట చెప్పడానికి నాకు అర్హత లేదు, ఎందుకంటే నేను కూడా ప్లాస్టిక్ వాడుతున్నాను కాబట్టి. బట్ లెట్ us all try to use less plastic to make the world free of plastics. So thank you. Have a nice day.